రైట్. ఇది శాంతి ప్రసాద్ గారు. వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు పెద్దలకు చూస్తూ విషయాలు నమస్కారం. ఓకే, మీ అధ్యక్షులు పోటీ చేసే ప్రాంతంలో మీ అర్జునులకి సపోర్ట్గా నిలబడి ఎలక్షన్ అంతా చేసిన వర్మ గారికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఏదో జరగబోతుంది కౌంటింగ్లో అన్నది ఆయన వాయిస్. పిఠాపురం ఇప్పటికే పెద్ద ఎత్తున హైలైట్ అయ్యింది, ఫోకస్ అంతా ఎక్కువ దాని మీద ఉంది. అన్ని 175 నియోజకవర్గాలు ఒక వంతు అయితే పిఠాపురం అనే అంశాన్ని ఒక వంతు కింద ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి, ప్రచారాలు మొదలైన నుంచి కూడా కొనసాగుతున్న అంశం. ఇప్పుడు చివరి అంకానికి వచ్చేసరికల్లా అది మరింత ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యం ఎలా చూడాలి? నేను వ్యక్తిగతంగా 2009 సాధారణ ఎన్నికల్లో చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ గా వెళ్ళాను ప్రజారాజ్యం సాధనలో. నేను అప్పుడు ఈవీఎం వల్ల అప్పుడు చూసే పరిస్థితి బట్టి నా అనుభవాన్ని బట్టి చెప్తాను. వాస్తవానికి గొడవలు జరగడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మొత్తం కేజ్డ్ మెష్ ఉంటుంది. మెష్ లోపలే ఈవీఎంలు ఉంటాయి, పోలింగ్ అది కౌంటింగ్ అధికారులు ఉంటారు, బయట పోలీస్ పహారా ఉంటుంది. ఏ టేబుల్ ఆ టేబుల్ దగ్గర కౌంటింగ్ ఏజెంట్లు, పార్టీ సీనియర్ కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు. వారికి కనపడేలాగా మొత్తం ప్రక్రియ అంతా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట తీశారు. అది ఎప్పుడు పనికొస్తుందంటే అక్కడ ఏదన్నా వివాదం జరిగి ఆ వివాదం మీద అబ్జెక్షన్ రైజ్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు నేను చెప్తాను. ఒక ఈవీఎం వచ్చిన తర్వాత ఆ రోజు పోలింగ్ రోజు క్లోజ్ చేసిన ఆ సీలు అవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవో ముందు తీసి చూస్తారు, ఆ సంతకాలు అవన్నీ. తర్వాత ఒక్కొక్కటి సీల్ విప్పదీస్తూ ఉంటారు. అక్కడ తారీఖులు, సమయము, పోలింగ్ మొదలైన తేదీ, ముగిసిన తేదీ ఇవన్నీ పరిశీలించిన తర్వాత చివరిగా ఓట్లు ఎన్ని వచ్చాయనే దాని మీద ఆ బటన్ నొక్కగానే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినది అక్కడ కనపడుతుంది. కాదు సార్, ఆ ప్రాసెస్ అంతా తెలుసండి. ఇప్పుడు అనుమానాలు దేనికి? ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే కదా. అనుమానాలు ఒక్క నిమిషం ఆగాలి కొద్దిగా. మీరు మరీ సజ్జల రామకృష్ణారెడ్డి లాగా ఉన్నారు మీరు కూడా. మీకు అందరూ అలాగే రెడ్లే కనిపిస్తుంటారు. ఎక్కడా కూడాను ఇటువంటి ప్రక్రియలు ఎక్కడా కూడాను ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇటువంటి ప్రక్రియలు ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే సీల్ లేదు, ఆ స్టాంప్ సరిగా లేదు, అది చిరిగిపోయి ఉంది, అది ఇప్పతీసి ఉంది అనే అభ్యంతరాలు లేవదీయడానికి ప్రయత్నాలు చేస్తారు. మొట్టమొదటిగా అల్లరి చేయటం కోసం ఆ రౌండ్ లో కదా. ఎందుకంటే 2-3 రౌండ్లు అయిన తర్వాత ట్రెండ్ తెలిసిన తర్వాత రౌండ్ లో ఏ బూత్లు వస్తే వాళ్ళకి తెలిసిన తర్వాత, ఆ బూత్ లో మనకు ఓట్లు పడవరకు తెలిసిన తర్వాత ఆ రకమైన అల్లరి చేయడానికి ఉపయోగపడతారు. అది మొట్టమొదటి జరిగే ప్రక్రియ. తర్వాత ప్రక్రియ ఏంటంటే అక్కడ మాకు అన్యాయం జరుగుతుంది, మాకు సరిగా చూపించట్లేదు, ఇటువంటి గోడలు చేస్తారు. కాకపోతే ఇవన్నీ కూడాను బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు పనికొచ్చేమో కానీ ఈవీఎం ఉన్నప్పుడు ఇటువంటి పని చెయ్యవు. కాబట్టి కౌంటింగ్ సెంటర్ లో ఎవరైనా గొడవ చేస్తాడంటే ఈడ్చి అవతల పాడేస్తారు. బాలకోటే గారు చెప్పినట్లు కాల్చేది జరగదు కానీ ఈడ్చి బట్టి అవతల పాడేస్తారు. ఇక వాడికి మళ్ళీ కౌంటింగ్ సెంటర్ లో కూడా ఏ ఎంట్రన్స్ ఉండదు. మళ్ళీ ఎవరైనా వచ్చి కూర్చుంటే తప్ప. ఇది జరిగే ప్రక్రియ. అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి లేదు. మీకేమైనా అభ్యంతరాలంటే టెక్నికల్ అభ్యంతరాలు అయితే ఖచ్చితంగా రాతపూర్వకంగా తెలియజేయాలా. ముందు మౌఖికంగా తెలియజేస్తారు. మౌఖికంగా తెలియజేసినట్టు వాళ్ళు ఓవర్ రూల్ చేస్తే రాతపూర్వకంగా తెలియజేయాలా. తప్పితే మీకు ఇతర ప్రక్రియ అక్కడ చేయడానికి వీల్లేదు, చేసినా చెల్లుబాటు కాదు. అయితే ప్రతిపక్షాలుగా మా భయం ఎక్కడ వస్తుందంటే ఈ ఓటింగ్ లో మొత్తం కౌంటింగ్ అయిన తర్వాత మెజారిటీ అనేది అటు ఇటుగా ఉన్న చోట వైసీపీ వ్యక్తులకి సర్టిఫికేట్ ఇచ్చే ప్రమాదం ఉంది. ఆ గెలుపు సర్టిఫికేట్ ఇస్తే ఇక్కడ మళ్ళీ చేయగలిగింది మళ్ళీ హైకోర్టుకు పోయి ఎలక్షన్ పిటిషన్ వేసి కూడా అది 5 సంవత్సరాలకు తేలి. ఆ ప్రక్రియ దగ్గర మటుకు మాకు చాలా అనుమానం. అక్కడ మేము ఆర్వోలు మేము నమ్మదలుచుకోలేము. అక్కడ మేము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ వ్యక్తికి ఆ ఓట్లు రాలేదని ఈ అధికారానికి అప్పుల్లో ఉన్న వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ జారీ చేసిన ఉంది. ఇక్కడే మాకు అనుమానాలు వస్తాయి కౌంటింగ్ లో. అదర్వైజ్ గా కౌంటింగ్ లో గొడవలు చేయటము, గొడవలు జరగడం అనేది గత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ లో జరిగిన తీరుగా ఇక్కడ జరగడం అనేది చాలా తక్కువ. అల్లర్లు చేయడానికి కూడా ఆస్కారం తక్కువ. ఏది జరిగినా కానీ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనకి విషయం తెలుస్తుంది. కాబట్టి ఎవడన్నా అనవసరంగా గొడవ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి మాటింటే వాడి జీవితం వాడు నాశనం చేసుకోవడం తప్ప, వాడి కుటుంబాన్ని వాడు నాశనం చేసుకోవడం తప్ప ఎందుకు పనికిరారు. ఓకే.
కాబట్టి కౌంటింగ్ గురించి మేము నిశ్చింతగా ఉన్నాము. ఒకే ఒక్క అంశం తప్పితే. రేపు ఎగ్జిట్ పోల్స్ ఏమన్నా యాంగ్జైటీ ఉందా, ఏం జరగబోతుందో, ఏం చెప్పబోతున్నారని? మేము ఎగ్జిట్ పోల్స్ నమ్మం కానీ ఎగ్జాక్ట్ పోల్స్ నమ్ముతాం. మేము ఆ ఎగ్జాక్ట్ పోల్స్ ఆ రిజల్ట్స్ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం. ఎగ్జాక్ట్ పోల్స్ అంటే జనసేన నిర్వహించిన పోల్సా? 4వ తారీఖు మేము ఓపిక్గా 2 గంటల వరకు వెయిట్ చేసి చక్కగా ట్రెండ్స్ తెలుస్తాయి, గెలిపోయే ఓటములు ఎవరో తెలుస్తాయి. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఆ రోజు సాయంత్రం నరకాసుర వధ జరుగుతుంది. ఆ నరకాసుర వధ తర్వాత ఆ రోజు సాయంత్రం రాత్రి దీపావళి పండుగ జరుగుతుంది. రాష్ట్రం ఆనంద హేతుతో అందరూ కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో అక్కడి నుంచి వాళ్ళ యొక్క ప్రయాణం మళ్ళీ 20-29 వరకు సాగుతుంది. రాష్ట్ర పురోభివృద్ధి కూడా సాగడం అవుతుంది. సార్, ఇది ఎండాకాలం, మీరు ఎప్పుడో వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత శీతాకాలం వచ్చి దీపావళి గురించి మాట్లాడుతున్నారు. దీపావళి అప్పుడే జరుపుకోవాలని లేదు సార్. అదేంటి మీరు మార్చేస్తారు? ప్రజల జీవితాల్లో చీకటిని తొలగిపోయి వెలుగు వచ్చిన ప్రతి సందర్భం దీపావళే. ఓకే. 5 సంవత్సరాలు